బాగా పండిన బనానాని పడేయకుండా ఒక్కసారి ఈ రెసిపీ చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలేంటి పెద్దలకైనా నచ్చుతుంది ఇలా చేసి పెడితే. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లో బాగా పండిన బనానా, కొద్దిగా పాలు, అలాగే ఒక పావు కప్ వరకు బెల్లం వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాంట్లో ఒక కప్పు వరకు గోధుమ పిండి, హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్, పావు కప్ వరకు బటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కొద్దిగా పాలు పోసుకుంటూ, అలాగే కొద్దిగా వెనిలా ఎసెన్స్, లేకపోతే మీ దగ్గర ఇలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని బటర్ పేపర్ పెట్టుకున్న కేక్ మోడ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ట్యాప్ చేసుకోవాలి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి మనకు బాగా ట్యాప్ చేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్ని పైన ఇలా గార్నిష్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మీరు ఓవెన్లో కానీ లేకపోతే స్టవ్ పైన కానీ పెట్టేస్తే సరిపోతుంది. కుక్కర్లో పెట్టాలనుకుంటే ఇలా గ్యాస్కెట్ ఇంకా విజిల్ తీసేసి పెట్టాలి. మనకు ఒక 45 మినిట్స్ పెట్టేస్తే సరిపోతుంది. కేక్ అనేది రెడీ అయిపోతుంది. మీరు మధ్యలో చూసుకుంటూ ఇలా టూత్పిక్తో టెస్ట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది బేక్ అయిందా లేదా అనేది. ఇది ఏమంటకపోతే టూత్పిక్కి మన కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. అంతే అండి, మన కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇలా కేక్ కట్ చేసుకొని ఎంతో స్పాంజీగా చాలా ఫ్లఫీగా వచ్చేస్తుంది. ఈ కేక్ అనేది నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.